జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గారి నేతృత్వంలో జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంలో ప్రజా ఆశీర్వాద సభ అని పెద్ద ఎత్తున అని చెప్పి ఒక చిన్న గ్రౌండ్లో పెట్టింది. ఆ సభకు కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో చాలా వరకు కూడా అసంతృప్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక ముసలం స్టార్ట్ అయినట్టు సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకునిగా ఉన్న హరీష్ రావు గారు ఈ సభకు వస్తలేరని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే బీఆర్ఎస్లో లేకముందు నుంచి కూడా ఉద్యమ కాలంలో బీర్పూర్ కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎప్పుడు కూడా వారు వచ్చేవారు. అంటే జీవన్ రెడ్డి గారు ఈరోజు చేరుతున్న విషయాన్ని రాష్ట్రంలోని ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఉద్యమకారులు, ఇక్కడ వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు తెలంగాణ ఎందుకు అభివృద్ధి చాలన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. తెలంగాణ ఎందుకు అభివృద్ధి కావాలి చాలు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అన్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు. జగిత్యాల ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీని అసలు ఎదగకుండా చేసి అనగదొక్కి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా కష్టాలు పెడితే కౌన్సిలర్లకు పోటీ చేయడానికి కూడా ఎవరు రాలేదండి 2014లో. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎంపీటీసీ అభ్యర్థులు సగం ప్లేసులలో లేరు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకు? ఆనాడు జీవన్ రెడ్డి గారి ఒత్తిడి, ఇంకేమన్నా అనుకోవచ్చు. అలాంటి జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి వస్తున్నట్టే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వస్తుంటే ఒక ఉద్యమ నాయకుడైన హరీష్ రావు గారు స్వాగతించడానికి, అది కేటీఆర్ గారు ఇంటికెళ్ళి తీసుకొస్తే జగిత్యాల వచ్చినట్టు నాకు కొంత సమాచారం. ఇదే జీవన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కేటీఆర్ గారు ఉన్నారు, కానీ హరీష్ రావు గారు లేరు. మొన్నేదో సభకు చూడడానికి కేటీఆర్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 4 మాటలు మాట్లాడిపోయాను. తప్పకుండా నాకైతే అనిపిస్తూ ఉంది, సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్ను వీళ్ళను ఉరిదీయాలన్నారు. హరీష్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రే. ఎవరన్నారు? జీవన్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టు డబ్బులు వేస్ట్ చేసిండు, ఉరిదీయాలన్నారు. అన్ని ఛానళ్లలో ఉంది, అన్ని మీడియాలలో ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంటే ఏ బీఆర్ఎస్ పార్టీలు నాయకులు హర్షిస్తారు? మరి కొంత సమాచారం సోషల్ మీడియాలో హరీష్ రావు గారు ఢిల్లీ బయలుదేరి వెళ్తా ఉన్నారు, బీజేపీ నాయకులతో కలవబోతున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీలోని ఎమ్మెల్యేలు, అన్న ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మన దాంట్లోకి వెళ్ళి చీలికస్తా ఉంది, మనం ఇండ్లుండే జీవన్ రెడ్డిని ఎదిరిద్దాం, మీరు పోవద్దని చెప్పి కొందరు ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి గారు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ఎదగదు, అదొక ఐరన్ లెగ్ అని చెప్పి 83 నుంచి ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. 83లో ఎన్టీ రామారావు తోటి ఉంటే ఎన్టీ రామారావును దించేయడం, భాస్కర్ రావు తోటి వెళ్ళడం, ఆ భాస్కర్ రావు 4 రోజుల కథం. ఆ తర్వాత 85లో కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్ అధికారంలోకి రాలే. చొక్కారావు గారి నేతృత్వంలో చేరినా అన్నారు, 89లో గెలిచిండ్రు, మంత్రి పదవి రాలేదని తాపకొల్లి ఆఖరికి 96లో చొక్కారావు గారి నామినేషన్ కూడా పోలే. అంత పెద్ద వ్యక్తి, వారి ద్వారానే నేను చేరినా జగిత్యాల ఈ నాయకులందరి ముందు చెప్పాడు. ఈ మధ్య కాలంలో వారి నామినేషన్ కూడా వెళ్ళలే. ఇంక అప్పటి నుంచి కాంగ్రెస్ కొన్ని రోజులు అధికారంలోకే రాలే. మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఇక వారు ఉన్నారు. ఆ 5 ఏళ్లలో బై ఎలక్షన్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బొటాబొటిగా వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పరలోకానికి వెళ్ళిపోయారు వీరితో కలిపి. 4 నుండి కాంగ్రెస్లో ఉంటే ఈ ఐరన్ లెగ్ ఉండదని చెప్పి ఆ కాంగ్రెస్లో కూడా రాలే. ఆ మాట టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న సోషల్ మీడియాలో వచ్చింది.
మరి ఇప్పుడు ఈ ఐరన్ లెగ్ జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్లోకి వస్తే మనుగడ ఏముంటుంది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఉరిదీయాలే కేసీఆర్ను, హరీష్ రావును అన్న వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున వారిని స్వాగతించి చేర్చుకునే ఆలోచన ఉన్నప్పుడు ఉద్యమకారులు సహజంగా ఆలోచన రావడం తప్పలేదు. ఎందుకంటే ఖచ్చితంగా అన్నారు తెలంగాణ ఎందుకు అభివృద్ధి ఉంటే చాలని. ఈ మాట కేసీఆర్ గారు ఇలా అన్నాడు అని చెప్పి కూడా జగిత్యాల సభలో చెప్పారు. అలాంటి జీవన్ రెడ్డి మీకు అవసరమా అని కూడా అడిగింది. మళ్ళీ అలాంటి జీవన్ రెడ్డి గారిని ఈరోజు చేర్చుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ మీడియా ద్వారా నాకు తెలిసిన కొంత సమాచారాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మేడిగడ్డలో ముఖ్యమంత్రి గారి సభ కూడా ఉంది. కాళేశ్వరం పునరుద్ధరించాలనే ఆలోచన ఇవ్వాలనేది కాదు, అది కూలిపోయిన తెల్లారటి నుండి కూడా ఎన్డీఎస్సీ కమిటీ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి నుండి కూడా ఆలోచన చేస్తున్నారు. నేను ఒక విషయాన్ని మీతో షేర్ చేస్తా ఉన్నా. అనుకోవచ్చు నేను కూడా రెండవసారి గెలిచిన ఎమ్మెల్యేను, పక్కా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినని. జగిత్యాల ప్రాంతంలో కాలువలు తవ్వినప్పుడు కాలువల మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఉన్న వారి మనమన్నే. అటువంటి అప్పుడు నాకు కూడా నీళ్ళ మీద అవగాహన ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎంత మంత్రులు ఉన్నా వీళ్ళున్నా రాయకల్లో నీటి కడకట ఉండేది తప్పటని 90 రూపాయల కాడ ఓటీ పెట్టి అక్కడ నింపిన. ఇక్కడ అంతర్గామంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చెరువులో నీళ్లు లేవు అంటే మంజూరు ఇస్తే సెకండ్ హ్యాండ్ మోటార్లు పెట్టి ఫెయిల్ అయితే ఆ చెరువు నింపిన. ప్రతి చెరువుకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తూము పెట్టి చెరువులు నింపిన. అది వెల్దుర్తి కావచ్చు, లక్ష్మీపూర్ కావచ్చు, భూపత్పూర్ కావచ్చు. రోళ్లబాగ్ ప్రాజెక్టు గురించి నేను ప్రతిపాదన చేసినప్పుడు కవితమ్మ. కాబట్టి నాకు ఒక వ్యవసాయ కుటుంబంకి వచ్చిన అవగాహనగా నేను ముఖ్యమంత్రి గారిని మార్చిలో ఒకసారి జస్ట్ ఎంపీ ఎలక్షన్స్ అభ్యర్థుల నిర్ణయాల ముందు నేను అభివృద్ధి కార్యక్రమం కోసం మరి కలిసినప్పుడు చాలా టైం ఇచ్చారు. అప్పుడే అన్నా నేను ఒక మాట, అది నేను కలిసినాన్ని కూడా వచ్చింది కానీ రాజకీయ కోణంలో వచ్చింది. సార్, ప్రజలు వర్షాలు బాగుపడ్డాయి, దాంతోపాటుగా ఈ పంపింగ్ కూడా కొంత జరిగింది. మరి నీటి విషయంలో ఆలోచిస్తుంటే తప్పకుండా చేయాల్సిందే, కానీ అది కూలిపోయింది కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలి. సో దానికి కొంత టైం పడుతుంది, వచ్చినాక చేస్తామన్నారు. దాని విషయంలో ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం వేచి చూడాల్సి ఉంది. కానీ ఏది ఏమైనా జీవన్ రెడ్డి గారి చేరికను ఖచ్చితంగా ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు, నాకు తెలిసినంత వరకు సోషల్ మీడియాలో చూసినంత వరకు హరీష్ రావు గారు, వారి మీద అభిమానం ఉన్న ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కవితం వెళ్ళిపోయింది, మళ్ళీ చీలిక రావచ్చనే ఒక భయం పట్టుకున్నది. కొంతమంది ఎమ్మెల్యేలు హరీష్ రావు గారిని మనం ఇళ్ళనే ఉండి జీవన్ రెడ్డి గారిని ఎదిరిద్దాం, పార్టీని కాపాడుకుందాం, బయటకు పోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టు కూడా సోషల్ మీడియాలో వస్తున్నది. నాకున్న సమాచారాన్ని ఈ మీడియా ద్వారా నేను పంచుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. జగిత్యాల ఎమ్మెల్యే ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో మాట్లాడంగా మీరు ఏ రోజు కూడా ఇల్లే. అసలు రాష్ట్ర స్థాయి రాజకీయాల్లోకి తీసుకెళ్ళి నన్ను పదే పదే విమర్శించి ఆ స్థాయిలో తీసుకెళ్ళారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారితో జగిత్యాల పట్టణ అభివృద్ధి లైక్ యావర్ రోడ్ కావచ్చు, వివిధ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసమే, అదేవిధంగా ఆగిపోయిన పులాస సీడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ బిల్లు రాగా ఆగిపోయింది, మెడికల్ లక్ష్మీపూర్ది మెడికల్ కాలేజ్, ఎస్పీ ఆఫీస్, డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్స్, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ కావాలని చెప్పే రేవంత్ రెడ్డి గారి జగిత్యాల స్థాయిలో చేరినాం. నేనాడు కూడా నేను జీవన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. నన్ను 10 మాటలు అంటే ఒక మాట కూడా నేను అనలేదు. ఇష్టం, కానీ బీఆర్ఎస్ ఉద్యమకారులు మాత్రం ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నప్పటి నుండి కూడా కొంతమంది బీఆర్ఎస్ కొంతమంది మాత్రమే, ఎందుకంటే మీరు చూసారు నా ఇంటి మీదకి వచ్చినా మాట్లాడినా చాలా కొద్దిమంది, మెజారిటీ నాతోటే ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు వ్యతిరేకించారు, చూసిరు మీరు దాన్ని. నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈరోజు కూడా చెప్పిన మీడియాకు, నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న అభివృద్ధితోటి. సో బీఆర్ఎస్ శ్రేణులు ఆటోమేటిక్గా ఎవరైతే
అనుకుంటారో వారు వ్యతిరేకిస్తారు, అలా డౌట్ ఏమున్నది. సోషల్ మీడియాలో చూసినా మీరు కూడా ఇదివరకు కూడా చాలా సార్లు మీడియాలో వచ్చింది కదా, ఇదేం కొత్త కాదు కదా. ఈరోజు మరి ఇప్పటికిప్పుడు ఇక్కడికి రాకుండా ఢిల్లీ వెళ్తున్నారంటే చాలా మందికి అదే అనుమానం వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు గారు లేని సభ 1,00,000 మందితో ఎక్కడైనా జరగంగా చూసారా మీరు? ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద సభ హరీష్ రావు గారు లేకుండా జరగడం అనేది? ఎవరైనా చూసారా? మీరు అందరు కూడా పెద్ద రిపోర్టర్స్ ఉన్నారు, మీరు అందరు సోషల్ మీడియాలో చూస్తాను. చూస్తే ఈ సందర్భంలో కొంత మాట్లాడుతున్నాను మీతోటి, నాకున్న తెలిసిన సమాచారాన్ని మీతోటి నేను షేర్ చేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డి రాకను చాలా మంది వ్యతిరేకిస్తారు. బీఆర్ఎస్ లో కొద్ది మంది వారి వర్గంగా గెలిచిన వాళ్ళు పోతారు తప్ప, నాకు సంబంధించిన వాళ్ళు గతంలోనే పోలేదు. నాకు మంచి అనుబంధంగా ఉంటారు. ఇక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు, కౌన్సిలర్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఉన్నారు, డిసిసి అధ్యక్షులు ఉన్నారు, మైనారిటీ అధ్యక్షులు ఉన్నారు జిల్లాకు సంబంధించి. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకుడు ఉన్నాడు, రైతు బంధు నాయకులు ఉన్నారు. ప్రతి ఇంతమంది ఉన్నారు ఇక్కడ. కౌన్సిలర్స్ ఒకసారి ఎంతమంది ఉన్నారు? రాజ్కుమార్ అందరూ. మా వైస్ చైర్మన్ ఒక నెల రోజుల వరకు రేవంత్ రెడ్డి గారు అంత గొప్ప గొప్ప వ్యక్తి లేరన్నారు. ఒక నెల నుండే మార్పు వచ్చింది. ఈ నెలలో ఏం ప్యాకేజ్ అయిందో ఏందో డౌట్ వస్తుంది. నెల కంటే ముందు ప్రజాపాలన, గొప్ప పాలన, రేవంత్ రెడ్డి గారు మంచిగా పాలిస్తున్నారని చెప్పాను. మీరు కావాల్సే యూ కెన్ సీ ఎనీ ఛానల్. నాకు రాజకీయంగా ఆర్థికంగా రాజకీయంగా లబ్ధి పొందాలని తప్పకుండా ఉంటుంది. జగిత్యాల ప్రాంతం అభివృద్ధి కావాలని ఉంటుంది. కానీ ఆర్థికంగా అభివృద్ధి కావాల్సిన అవసరం, పైసలు సంపాదించుకోవాల్సిన అవసరం నేను బాగా ఎక్కువ లేకుండా లేదు. ఈ గత 12 ఏళ్లలో అధికార పార్టీతో ఉన్నా 10 ఏళ్ళు. మరి నా ఆస్తులు పెరిగినాయా పెరగలేదా మీరు ఎక్కడన్నా చూసుకోండి. అన్నీ ఉన్నాయి ఇవన్నీ. సంతోషం. అప్పుడు మాట్లాడదాం. వారి ఆస్తులు ఏందో, వారే గుట్ట మీరు ఇక అవన్నీ మళ్ళీ మాట్లాడతాయి. ఇప్పుడు వారు అనంది నేను అనకూడదు కదా, వారు నాకంటే పెద్దవాళ్ళు కదా, గౌరవం ఇవ్వాలి కదా. వారు నన్ను అగౌరవపరిచినాడు, నరికేస్తా అన్నాడు, వాడోడు వీడోడు అన్నాడు, నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు?